నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ మండిపడ్డారు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు కనీసం వేతనం కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందంటూ హేళన చేశారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన మద్దతు పలికింది. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలని అన్నారు. ఇక కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇక కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు తోకల ప్రసాద్, కార్మిక సంఘాల నాయకులు కిర్లా కృష్ణారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను బైక్ తెచ్చుకోలా మీ అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మీరు చేస్తున్న పోరాటం ఈవేళ మొదలుకుంది కాదు. ఈ తల్లి 2007 నుంచి అతి రోజులుగా పారిశుద్ధ కార్మికులు నిరసన సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళ గురించి మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మా ఇంటి పన్ను ఎంత పెంచింది, వాళ్ళ జీతాలు ఎంత పెంచింది? ఇంటి పన్ను ఆస్తి విలువతో లెక్క క్యాలిక్యులేట్ చేసి రేటు దారుణంగా పెంచేశారే. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5% పెంచాలని నిర్ణయం తీసుకున్నారే. మరి వీళ్ళ జీతాలు ఎందుకు పెంచరు? కాకినాడలో కార్పొరేషన్గా పెద్ద స్థాయి చేసి పన్నులకు పెంచి 1000 మందితో చేయడం ఎట్లాగా? ఈనాడు 1000 మందిలో అన్ని సామాజిక వర్గాలు బతుకు తెరుగు కోసం శుభ్రం చేయడానికి వచ్చాయి. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? మా నాయకుడు 3 రోజులు కాకినాడలో ఉన్నాడు, ఏం చేశారని. మీ నాయకుడు గంట సేపు ఉన్నా ఏమీ చూడలేడు, ఏమీ వినలేడు. మా నాయకుడు ప్రతి నిమిషం ప్రజల కష్టాలు వినడానికి వచ్చాడు. కాకినాడలో చాలా మందిని కలిశాడు, విషయాలు తెలుసుకున్నాడు. ప్రతి ఊర్లో ప్రతి మనిషి దగ్గరికి చేరి వాళ్ళ విషయం వింటున్నాడు. మీ నాయకుడు పరిగెట్టుకుంటూ పాదయాత్ర బటన్ నొక్కుంటూ చేసుకుంటున్నాడు. శంకుస్థాపనలన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నావు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు. మేము అడుగుతున్నా, అదే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మన కుంభాభిషేకం ఏమైంది? అది కబ్జా చేయలేదా? అదే రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారి టైంలో శంకుస్థాపన చేసిన వెల్లి కాలనీ వీళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారే, అదేమయ్యింది? మీరు పూర్తి చేసినందుకు అభినందనలు. పూర్తి చేసిన వాటికి ఏం చెప్పాలి? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. 6 నెలల క్రితం చెప్పడం జరిగింది. కాకినాడలో జనసేన పార్టీ చంద్రశేఖర్ రెడ్డిని కానీ వైసీపీ ప్రభుత్వం ఎవరు పెట్టినా కూడా వాళ్ళని ఓడిస్తుంది. ఈవేళ మరొక్కసారి చెప్తున్నాం, కంగారు ఎందుకు సుందరవదన? 60 రోజుల్లో గ్లాసు గుర్తు మీద ఫ్యాన్ గుర్తు ఓడిపోతుంది. మా పార్టీలో ట్రాన్స్ఫర్లు ఉండవు. మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయేమో. ఇక్కడ వాళ్ళే నాయకుడుగా లేదా పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తారో వాళ్ళు వచ్చి గాజు గుర్తు మీద గెలుస్తారు. కంగారు పడతావు. 60 రోజుల్లో నామినేషన్ గాజు గుర్తు వేస్తారు. మీరు చేసిన శంకుస్థాపనలు మేము చూపించబోతున్నాం. అవి ఎందుకు పూర్తి కాలేదు మేము ప్రశ్నిస్తున్నాం. 1200 మందికి జీతాలు ఇవ్వలేదు. కాకినాడలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి పడతాడు చాటున పారిశుద్ధ కార్మికుల యొక్క స్ట్రైక్ చూడలేదు, అంగన్వాడీ స్ట్రైక్ చూడలేదు, కాంట్రాక్ట్ లేబర్ సర్చ్ చేయలేదు. ఎందుకు? మా నాయకుడు అందరినీ కలుసుకున్నాడు. వాళ్ళ ముందే నేను ప్రెస్లో మాట్లాడుతున్నాను, గదుల్లో కాదు. మీకు సమాధానం సరిగ్గా 65 రోజుల్లో ఇదే ప్రజలు ఇదే కర్రతో చూపించబోతున్నారు.